ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎమ్మెల్యేలు, ఎంపీలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా అధికార కూటమిపై ప్రజా అభిప్రాయం ఎలా ఉందన్న దానిపై రైత్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. ఈ మేరకు 175 అసెంబ్లీ సీట్లతో పాటు 25 పార్లమెంట్ సీట్లలోనూ తాజా పరిస్థితుల్ని వివరిస్తూ సర్వే ఫలితాలు ప్రకటించారు. రైత్ సర్వేలో ప్రభుత్వ పనితీరుపై ప్రజాస్పందన చూస్తే కూటమి పనితీరు బాగుందని 52% మంది అభిప్రాయపడ్డారు. బాగా లేదని 26% మంది, పర్వాలేదని 21% మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ఏ ప్రభుత్వ పనితీరు బాగుందని అడిగితే కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని 51% మంది ప్రజలు అనగా వైసీపీ ప్రభుత్వం పనితీరు బాగుందని 38% మంది అభిప్రాయపడ్డారు. మరో 11% మంది ఏం చెప్పలేమన్నారు. ఏ సీఎం హయాంలో అభివృద్ధి ఎక్కువగా జరిగింది అని అడిగితే చంద్రబాబు హయాంలో 59%, జగన్ అని మరో 41% మంది చెప్పారు. ఎమ్మెల్యేల విషయానికొస్తే గ్రీన్ జోన్లో ఉన్న నియోజకవర్గాలు ఇవే: ఇచ్చాపురం, టెక్కలి, బొబ్బిలి, అనకాపల్లి, భీమిలి, గాజువాక, నర్సీపట్నం, పాయకరావుపేట, విశాఖ తూర్పు, అమలాపురం, మండపేట, పిఠాపురం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, గోపాలపురం, పాలకొల్లు, ఉండి, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మంగళగిరి, పొన్నూరు, కొండెంపి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, చంద్రగిరి, పలమనేరు, కుప్పం, పొంగనూరు, హిందూపురం, ఉరవకొండ. ఇలా గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్లో కలిపి 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది చూస్తే వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొంచెం స్పీడ్ పెంచితే ఈ ఎమ్మెల్యేలు మరింత మెజారిటీ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే మిగిలిన 53 నియోజకవర్గాల్లో జగన్తో పోటీ పడే అవకాశం ఉంటుంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.